కొన్ని రోజుల తర్వాత కైలాష్ తన కుటుంబంతో కలిసి రాధా వాళ్ళ ఇంటికి వెళ్తారు. రమణ, కస్తూరి వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. మీరు ఎప్పుడు అంటే అప్పుడే పెళ్ళి. కైలాష్, రాధ ఒకరినొకరు చూసి సిగ్గుపడుతూ ఉంటారు. అలా ఒక మంచి ముహూర్తాన కైలాష్, రాధ 7 అడుగుల బంధంతో అందరి సమక్షంలో ఒక్కటి అవుతారు. ఇలా చివరికి అందరినీ కలిపింది పెళ్ళి అనే బంధం. ప్రేమ, పెళ్ళి మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఎన్నో అడ్డంకులు దాటుకొని అందరూ పెళ్ళితో ఒకటవుతారు. పెళ్ళితో ఒక్కటై కొత్త జీవితానికి నాంది పలికారు. కైలాష్ ప్రేమైనా ఏదైనా డబ్బు లేకుంటే నిలబడదు అన్నాడు. కానీ రాధ అతని జీవితంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయి పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. రాధ అంతే ప్రేమగా కైలాష్తో కలిసి హ్యాపీగా ఉంటుంది. ఇదండి పరిణయం స్టోరీ. మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ అండి. మీ జ్యోతి. సమాప్తం. శుభం ఫ్రెండ్స్. బాయ్. ఇంకా మంచి మంచి స్టోరీస్తో వస్తాను. కాకపోతే నాకు ఈ ఎడిటింగ్ టైం ఏం పట్టట్లేదండి. ఈ డబ్బింగ్ చెప్పేదానికి ఒక్కొక్కసారి వాయిస్ ఏదైనా పక్కన సౌండ్ జరుగుతున్నప్పుడు అలా అయి కొంచెం లేట్ అవుతుంది. పైగా నాకు ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, హౌస్ వైఫ్ని కదా, అన్ని పనులు చేసుకొని డబ్బింగ్ చెప్పాలి కదా. సో దానికోసమని టైం అవుతుంది. లేదంటే చాలా త్వరగానే ఇచ్చేదాన్ని. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. మీరు నా సారీని యాక్సెప్ట్ చేసి నా స్టోరీస్ అన్నిటిని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.